ముందుకే ఆగింది ఆటోలు ఎందుకు పెడుతున్నావు అమ్మవారు లేనిగా ఎల్లమ్మ పుట్ట పుట్టలెల్లమ్మ భూలోక సుందరి గౌతుని కోడలు గాంభీరాలి జమదగ్ని ఇల్లాలు జగదేక సుందరి మాత ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ నా పంచదేవత ఎల్లమ్మ ఎల్లమ్మ రేణిగా ఎల్లమ్మ ఇలా బండారి వారి ఇంటి లోపట ఇలా బుచ్చాల వారి ఇంటి లోపట రేణిగా ఎల్లమ్మ నిలిచినందుకు పండుగల పబ్బాలు వేసుకుంటాం ఈ అమ్మవారు రేణిగా ఎల్లమ్మని గంగ స్నానానికి వెళ్ళిపోతుంది అమ్మవారి ఎల్లమ్మ దేవి ఏమమ్మో తల్లి ఎల్లమ్మ ఎంటికొండ కైలాసం మీద పెరిగింది లక్కమాడిన జమలగ్గి వాముని కన్నది పరశురాముడు రాముడే రాముడు రఘవీర నందనుడు ఎల్లిగల్ల కోమారుడు ఎల పరశురామయ్య వైద్యురా రాముడే 12 బాలుడు పెరిగిండు బొంగురాల ఆట కంట పోయిండు బొంగురాల ఆటగాడ పోగాటం తీసుకొచ్చి మహారాజుని ఏమన్నావు రెండల్ని కొడుకు రాజ్యము లేదు నీకు ముండల్ని కొడుకు నీకు ముంగిలు లేవు పరశురామ ఎదచ్చిన కార్యాల గుట్టినవురా ఎక్కలేని కోపం మీద ఇలా అటువంటి ఏనాడు మాత్రమే 12 ఏళ్ళ కొడుకును పెరిగిన ఇంతవరకు నా తండ్రి పేరు తెలవదాయే ఇప్పుడే వెళ్ళిపోయి నా తండ్రి పేరు అడుగుతానన్నాడే అడిగి వస్తుండరా రాముడే చిన్నగా మెల్లంగా కలిగేడులో ఇళ్ళకొచ్చుడు నా తల్లి ఎల్లమ్మని నేను అటువంటి నా కన్న తండ్రి ఎవరని నేను ఎట్లా అడగాలి అమ్మా ఎల్లమ్మ బాధపడి పోతుంటే 3 పంతుల్లో నాకు ఒక పద్యం చెప్పి పద్యము సంగతి నాకు తెలవక నేను ఎత్తుడన ఇక్కడికి వచ్చిన తల్లి తోటకూరి వారి శివ సంపది మల్లయ్య నాయన గారుండి 200 రూపాయలు ఒక్క కొడుకులారా మీకిస్తే నాకేమో తక్కువ అన్నాడు మరి ఒక్కళ్ళకి 200 రూపాయలు 200 లక్షలు కలిగారు ఎల్లమ్మ తోడే ఉంటారు బాటన ఎల్లమ్మ బందోబస్తైన కొడుకుల బిడ్డని కోడి సంపద కలిగారు అమ్మవారి ఎల్లమ్మ దేవి